హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. చిన్న డిఐవై చేస్తూ మీతో మాట్లాడతాను. అదేంటి అనేది మీకు చూస్తూ ఉండండి, స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. అయితే మనకు చెట్లు పెంచే ఆలోచన ఉన్న వాళ్ళకి ఎప్పటికీ ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచనలే మనకు మదిలో మెదులుతుంటాయి కదా. అదే అదే ఆలోచనతో నేను ఇవాళ ఒక చిన్నది డిఐవై లాగా చేసి ఒక చెట్టు పెడదామన్న ఆలోచనలో ఉన్నాను. అయితే అది ఇంట్లో ఇలాంటి కర్ర ముక్కలు ఉండేనండి ఎప్పుడు, అంటే ఏదో కర్ర పని చేయించినప్పుడు మిగిలితే నేను అప్పటి నుంచి దాన్ని అట్లే దాచిపెట్టానండి. చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాయి. వాటితో ఏదైనా చెయ్యాలనే ఆలోచన ఒక వారం రోజుల నుంచి మైండ్లో మెదులుతూ ఉంది. దాన్ని ఒక రోజు ఈవినింగ్ దాదాపు 7 అయింది అనుకోండి, అప్పుడు స్టార్ట్ చేసుకున్నాను. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నా కదా. నా మైండ్లో అయితే ఒక ఆలోచన వచ్చింది. దానికి నేను ఎలా చేసుకుంటున్నానని మీకు చెప్తామని చేస్తున్నాను. అంటే ఏంటంటే ఈ చిన్న ఇలాంటివి ఎవరికన్నా ఉపయోగపడతాయి కదండి. చెట్లు పెంచే వాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువైపోయారు. వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఒకటేలాగా కుండీలో ఒక చెట్టు పెట్టేసామా పెంచామా అన్నట్టు కాకుండా కొంచెం గార్డెన్లో అక్కడక్కడ కొంచెం ఏదన్నా వెరైటీగా పెట్టుకున్నాం అనుకోండి, చూసడానికి మనకు చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఎవరన్నా ఇంటికి వచ్చినా చేసినా అదే కొంచెం వెరైటీ లాగా కనిపిస్తుంది కదండి. నార్మల్ చెట్లు కుండీలు ఇంతే కాకుండా ఉండాలని కొంచెం నా ఆలోచన అండి. దానికి నేను అట్లా కర్రలన్నీ పెన్సిల్తో మార్క్ చేసుకొని చాలా ఈజీగానే కట్ అయిపోయినండి. చాలా పలసగా ఉన్నాయి. అంటే ఈ తెల్లవి కొంచెం పలసగా ఉన్నాయి కానీ అప్పుడు కొంచెం మంచిగా స్ట్రాంగ్గానే ఉన్నాయి. అయితే వాటి నేను నాకు 4 సరిపోతాయి అనేసి, అసలైతే 3 సరిపోవు కానీ సపోర్ట్ కొంచెం మంచిగా ఉండాలనేసి 4ది కూడా ఉపయోగించాను. దాన్ని అలా చిన్న మేకులు ఉంటాయి కదా, చిన్న మేకులు కూడా తుప్పు పట్టి ఉన్నాయండి ఇంట్లోనే ఉండే ఎప్పుడు. వాటిని తీసేసి, అంటే ఏదైనా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది మనకు వేస్ట్ పనికిరాదు అన్న ఆలోచన అయితే ఉండదండి చెట్లు పెట్టుకునే వాళ్ళకి మెయిన్. ఎందుకంటే ఎంత చిన్న డబ్బా అయినా, ఎంత పెద్ద బకెట్ అయినా, పెద్ద కుండీ అయినా, ఏదైనా మనం చెట్లు ఉపయోగించుకోవచ్చు అని నేను చెప్తున్నానండి. అలాగే కొంచెం ఏదన్నా క్రియేటివ్గా చేసుకోవాలి అన్న వాళ్ళకు ఇలాంటి ఆలోచనలు ఈజీగా వస్తాయండి. నాకంటే గొప్ప ఆలోచనలు వస్తున్నాయి, గొప్పగా వీడియోలు పెడుతున్నారు చాలామంది. నాకు చూస్తుంటే చాలా ముచ్చటగా కూడా అనిపిస్తుందండి. అంటే వీళ్ళకు ఇంత ఐడియాలు ఎలా వస్తున్నాయి అనిపిస్తుంది. అలాగే నేను దాన్ని అలా నిచ్చెన మాదిరిగా చేసుకున్నానండి. అలా అంటే కొంచెము 3 స్టెప్పులు సరిపోతుంది అనుకున్నా కానీ ఎందుకో సపోర్ట్ ఉండాలంటే 4ది కూడా కొడితేనే కొంచెం స్ట్రాంగ్ అనిపించింది అది. ఇంకా దాన్ని మళ్ళీ నాకు ఊరికైనా అలానే పెట్టాలనిపించలేదండి. ఇంట్లో కొంచెం ఎల్లోది పెయింట్ చూసారా, కొంచెం అది గట్టిగా కూడా అయిపోయింది. దాంట్లో కొంచెము అది ఉంటుంది కదండి, దాంట్లో వేసేది దాన్ని ఏమంటారు, సారీ మర్చిపోయాను, టర్పెంట్ ఆయిల్ అండి. ఆ టర్పెంట్ ఆయిల్ కలిపేసి కొంచెం దాన్ని లూజ్ చేసేసి దాన్ని అయితే యూజ్ చేశానండి. ఎందుకంటే చాలా రోజులు తీసుకొని పెయింట్ కూడా వేస్ట్ అయిపోతుంది. కర్రకు మనం పెయింట్ ఎందుకు వేయాలంటే తొందరగా తుప్పు పట్టకుండా ఉంటుందండి. పెయింట్ వేయలేదనుకోండి చాలా తొందరగా తుప్పు వచ్చేసి కర్ర పాడైపోతుంది. అందుకనే కొంచెం ఇంట్లో ఉంటే, లేకుంటే పర్లేదు 2 వదిలేయచ్చు, అట్లయినా పెట్టుకోవచ్చు. నేను ఉంది కాబట్టి అలా వేసాను. 2 కోటింగ్లు వేసానండి. ఎందుకంటే నాకు ఒక కోటింగ్ వేస్తే అది మంచిగా డార్క్ ఎల్లో లాగా అనిపించలేదు. అందుకనే ఒకటి వేసిన తర్వాత ఎంతసేపు అండి, ఒక ½ అన్ అవర్ లోపే ఆరిపోయింది. మళ్ళీ వేసేసాను. నాకు ఎంతనండి, ముందు కోటింగ్ ఒక 10 నిమిషాలు, సెకండ్ కోటింగ్ ఒక 10 నిమిషాల్లో అయిపోయిందండి. అవి కొంచెం మేకులు సెట్ చేసి కొట్టుకోవడమే కొంచెం టైం పట్టింది కానీ మిగతా అంతా చాలా ఈజీగా అయిపోయింది. తర్వాత ఒక రోజు అదంతా ఆరిపోయింది. ఇది తర్వాత కొద్ది రోజుల తర్వాతనండి ఇంకా దాన్ని చెట్టు పెడదామన్న ఆలోచనతో ఒక కుండీలో, పెద్ద కుండీలో పెడుతున్నాను. అయితే పెద్ద కుండీలో ఆల్రెడీ మట్టి ఉంటే కొంచెం తీసేసి దాన్ని సెట్ చేసి పెడదామని తీస్తున్నాను. ఏదైనా సరేనండి, మనం కొంచెం ఆలోచించి కనుక చెట్లలో ఏదన్నా కొంచెం వెరైటీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి చేసుకుంటే చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా, నాకైతే చాలా ఐడియాస్ ఉన్నాయి. కాకపోతే నాకు టైం ఒకటి సరిపోవట్లేదండి, అదొక్కటే నాకున్న బాధ. ఎన్నో రకాలుగా మనము చెట్లలో మంచిగా తీర్చిదిద్దుకోవచ్చు, అందంగా తీర్చిదిద్దుకోవచ్చు మనకున్న స్థలంలో. అయితే ఈ మధ్య ఏమవుతుందండి, రోజు కూడా దాదాపు 3 రోజుల నుంచి అయితే వరుసగా గాలిదుమ్ము వచ్చేసి రాత్రి అయ్యేటప్పటికీ
చెట్లలో మొత్తము ఆకులు పడిపోయి చిందర వందర చేస్తున్నాయండి. వర్షం అయితే నిన్న మీన్స్ ఇవాళ మంగళవారం కదా, సోమవారం రోజు రాత్రి మాకు వరంగల్లో అయితే రాళ్ళ వర్షం పడిందండి. దాదాపు ఒక 2 hours వర్షం పడింది. నైట్ అంతా కరెంట్ లేదు. అంటే ఇప్పుడు సీజనే అది అనుకోండి. అలా కొంచెం చెట్లు కూడా మనకు పాడైపోయే అవకాశం ఉంది. కొంచెం చెట్లను మాత్రం రోజు జాగ్రత్తగా చూసుకోవాలి. పొద్దున్న లేవగానే, రాత్రి గాలిదుమ్ము వచ్చింది అనుకోండి, పొద్దున్న లేవగానే ఫస్ట్ చెట్లలోకి వెళ్ళి ఏదైనా చెట్టు ఒరిగిపోయిందా, కుండి పడిపోయిందా, ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే పాపం దానికి కూడా, చెట్టుకు కూడా ఒక ప్రాణి కదండి, ఆ ప్రాణికి కూడా ఏమి హాని కలగకుండా చూసుకోవాలని నా ఉద్దేశము. తర్వాత నేను దీంట్లో వేరే ఒక చెట్టు అనుకున్నానండి. నాకు ఇవాళ ఈ రాధా మనోహరం అంటామండి మేమైతే ఈ చెట్టుని. ఇంకొక పేరు కూడా ఏదో అంటారండి, మేమైతే రాధా మనోహరం చెట్టు అంటాము. చాలా స్మెల్ ఉంటాయండి ఆ పూలు మట్టుకు. అయితే ఈ చెట్టు నాకు ఇవాళ వచ్చింది, ఒకళ్ళు ఇచ్చారు. సరే దాన్ని ఎందుకు చేయాలి, అందరు పెట్టినట్టుగా కాకుండా నేను కొంచెం రాధా మనోహరం చెట్టు అంతే ఆ నిచ్చినంత హైట్తోనే పెంచాలి, దాన్ని ఎక్కడికక్కడ ట్రిమ్ చేసుకుంటూ అంతే పెంచాలని నాకు ఆలోచన వచ్చింది. ఇప్పుడైతే చిన్నగా ఉన్నదిలేండి చెట్టు అయితే. చూద్దాము, ఒక 2-3 నెలలు టైం ఇస్తే పెరుగుతుంది కదా. అది పెరిగిన తర్వాత కూడా నేను మధ్య మధ్యలో దాని గ్రోతింగ్ అనేది నేను చూపిస్తూ ఉంటానండి వీడియోలలో. అంటే అదే కంపల్సరీ దాన్నే అని కాకుండా వేరే వీడియోలో ఏదో ఒక బిట్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఇదివరకు చేసింది కూడా అలాగే యాడ్ చేస్తున్నాను. మీరు నా బ్యాక్గ్రౌండ్లో కనుక కొంచెం గమనిస్తే అర్థమవుతుంది. అలా కొంచెం ఆ తీగలకి అలా కట్టేశాను. అది చూడండి, కొంచెం ఆలోచించండి, ఊహించుకోండి. అది కొంచెం మంచిగా మెట్ల చివరి వరకు, నిచ్చెన చివరి వరకు పెరిగి మంచి బుష్గా ఈ పూలు వస్తే ఎంత బాగుంటుంది కదా. నాకు అట్లా అది రావాలన్న కోరికనండి. ఆ కోరికతో నా చెట్టు పెడుతున్నాను. ఇంతవరకు మా ఇంట్లో ఈ రాధా మనోహరం చెట్టు అయితే లేదండి. అసలు ఎప్పటి నుంచో పెట్టాలి అనుకుంటున్నాను. కాకపోతే అది తీగ జాతి చెట్టు, కానీ మనం ఇంతే పెంచుదాం. మన ఆ తీగని ఇంతవరకే ఉంచేసి దాన్ని ఆ నిచ్చెన చుట్టే మనం తిప్పేద్దామన్న ఆలోచన. మీరేమంటారు, పెరుగుతుందంటారా, ఎలా ఉంటుందంటారు? కంపల్సరీ చిన్న కామెంట్ చేయండి. నాకైతే అది మంచిగా బుషిగా పెరిగి దానికి అంతవరకే మంచిగా వచ్చి పూలు రావాలి నిండుగాని నేను మనస్ఫూర్తిగా కోరుకునే చెట్టు పెట్టుకుంటున్నాను. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అయితే ఇంకొక విషయం అండి, మనం ఈ రకంగా కాకుండా కూడా ఇంకా వేరే రకాలుగా కూడా చేసుకోవచ్చు. అంటే మనకు కర్ర ముక్కలు కానీ లేదా చిన్న చిన్న ఐరన్ ముక్కలు ఉంటాయి కదండి, మనం ఇల్లు కట్టినప్పుడు మిగిలిపోయిన ముక్కలు అలా ఉంటాయి కదా, అవి కూడా మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. దేనికైనా నేను కొంచెం పెయింట్ వేయాలని ఎందుకు చెప్తా అంటే, ఐరన్ అయితే తుప్పు పట్టకుండా ఉంటుంది. ఈ కర్ర లాంటిది అయితేనేమో తొందరగా చెదలు రాకుండా ఉంటుందండి. కొంతమంది ప్రదేశము తొందరగా చెదలు వస్తుంది కదా, అలా రాకుండా ఉంటుంది. ఆ కింద కూడా కొంచెం ఖాళీ కనిపించిందండి, ఏదైనా పెడదామా లేకుంటే అలా అదే బుషిగా తయారవుతుందా, మీరు ఒక చిన్న సలహా చెప్పండి. నాకు అది ఏం తోచక ఇప్పుడైతే అలా పెట్టేశాను. చూడటానికైతే పువ్వులు మంచిగా ముద్దుగా చక్కగా ఉన్నాయి. మీరేమంటారో చిన్న కామెంట్ తప్పకుండా పెట్టండి. నా నిచ్చెన, నా చెట్టు పెట్టడం ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ చిన్న కామెంట్, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ల వల్ల నా వీడియో కొంచెం ముందుకు వెళ్తుందని నా చిన్న విన్నపం అండి. ఓకే అండి, బాయ్ బాయ్. చూసారా ఎంత ముద్దుగా అనిపిస్తుంది కదా.